హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ స్టాక్స్. ఈరోజు నేను ఎండు రొయ్యల కర్రీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి ఎండు రొయ్యలు. చేపల మార్కెట్కి వెళ్ళి ఎండు రొయ్యలు తీసుకొచ్చుకున్నాం మేము. ఇవి 1/2 kg, కానీ నేను కొంచెం తీసి చేస్తున్నాను. బాగలేనివి ఏర్పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ తీసేసి ఇలా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మనకి స్పైసీగా కావాలంటే 2-3 వేసుకోవచ్చు. మేమంత స్పైసీగా తినం కాబట్టి నేను ఒకటే వేసాను. కరివేపాకు వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు, బాగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. ఇప్పుడు టమాటో పీసెస్ తీసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే, వాటర్ వేయకుండా. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనము అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. దాంట్లోనే చెక్క మొగ్గ పౌడర్ కూడా యాడ్ చేస్తుంది. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా 5 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి.